छोटी बहू। ఆటో అన్నా 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 మీరు పుణ్యపుకురు వరకు వెళ్తున్నారా? అదే చివరి స్టాప్. నేను కూడా అటే వెళ్ళాలి, పదండి. అన్నా, పుణ్యపుకురు వెళ్ళడానికి ఎంత అవుతుంది? 25 రూపాయలు మేడం. సరే. ఈమె ఆ అమ్మాయినా? ఉన్నట్టుండి ఇలా పదే పదే ఎందుకు కనిపిస్తోంది? పొద్దున్నే ఈమె ఫోటో చూశాను, గంగా ఘాట్ వెళ్తున్నప్పుడు చూశాను. ఇప్పుడు ఆటోలో తను కూడా పుణ్యపుకురికే వెళ్తుంది, నేను కూడా అటే వెళ్తున్నాను. దేనికి సంకేతం ఇది? దేవుడా, పొద్దున హడావిడిలో పర్స్ తీయడం మర్చిపోయాను. ఆటో ఏమో వెళ్తూనే ఉంది. ఇప్పుడు ఎలా చెప్పాలి పర్స్ మర్చిపోయానని? ఒక పని చేస్తాను, ఇక్కడే దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతా. కానీ ఇక్కడి నుంచి కాలేజీ చాలా దూరంలో ఉంది. చేరేసరికి ప్రోగ్రాం మొదలైపోతే ఛా, అనవసరమైన గొడవ. ఈరోజు ఖచ్చితంగా మ్యామ్ తిరుగుతుంది. అన్నా, మీరు ఆటో ఇక్కడే ఆపండి, నేను ఇక్కడే దిగాలి. మేడం, మీరేమో పుణ్యపుకురు దిగుతా అన్నారు. అక్కడే దిగాలి, కానీ ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. అందుకే మీరు నన్ను ఇక్కడే దింపేయండి. సరే. మేడం, 25 రూపాయలు ఇవ్వండి. అన్నా, దయచేసి మీరు కోప్పడకండి. నేను పుణ్యపుకురు వరకే వెళ్లాల్సింది, కానీ నేను నా పర్స్ తేవడం మర్చిపోయాను. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడే ఆపాను. నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఒక స్టాప్ మాత్రమే ముందుకొచ్చా. నా దగ్గర డబ్బులుంటే ఖచ్చితంగా పుణ్యపుకురు వరకు వచ్చేది. మేడం వినండి, మీలాంటి స్కూల్ కాలేజీ అబ్బాయిలు అమ్మాయిల గురించి బాగా తెలుసు. సాకులు చెప్పి ఫ్రీగా తిరగాలని చూస్తారు. ఈ నాటకాలన్నీ నా ముందు సాగవు. నా కిరాయి ఇవ్వండి. అన్నా, ఓ మేడం, మీ వల్ల మాకు ఆలస్యం అవుతుంది. మీరింటి నుండి పర్స్ లేకుండానే ఎక్కారా ఆటోలో? చెప్పండి అన్నా. ఒక్క నిమిషం. నేనేమైనా దొంగలా కనిపిస్తున్నానా మీకు? అది నేను 25 రూపాయల కోసం మోసం చేస్తానా? అన్నా, మీరు ఒక పని చేయండి, మీ నంబర్ నాకు ఇవ్వండి. నేను ఖచ్చితంగా మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, నిజంగా. అరే వా, ఇప్పుడు కిరాయి ఇవ్వడానికి ఇంత నాటకం ఆడుతున్నావు. మళ్ళీ ఫోన్ చేసి నా డబ్బులు తిరిగి ఇస్తావా? అన్నా, మీరు ఒక పని చేయండి, ఈ కిరాయి తీసుకో. అన్న, మీరు ఆగండి, ఒకటే నిమిషం. ముందు ఈమె సంగతి తెల్లివ్వండి. ఈమె దగ్గర కిరాయి తీసుకోకపోతే డబ్బులు ఇవ్వకుండా పారిపోతుంది. ఒక్క సెకండ్ అన్నా, మీది మరీ ఎక్కువైంది. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, మీ నంబర్ ఇవ్వండి, మీ డబ్బులు తిరిగిస్తానని. మీ నంబర్ ఎందుకు ఇవ్వటం లేదు? భలే వారే, ఒక పక్క దొంగతనం, మళ్ళీ దబాయింపు, ఇంకా నా నెంబర్ కావాలి. నా కిరాయి ఇచ్చి పుణ్యం కట్టుకోండి. అన్నా, అదే చెప్తున్నాను, ఈ కిరాయి తీసుకో. మీరు ఇదంతా ఏం మాట్లాడుతున్నారు? అన్నా, ఇది మీ కిరాయి. ఈమె కిరాయి పోయినట్టే. బకరాన్ చేసి ఇక్కడ దాకా వచ్చేసింది. ఖచ్చితంగా ఈమెకు ఇక్కడ దాకే రావాలి. ఇక ఆపన్నా, నేను మీకు అప్పటి నుంచే చెప్తున్నాను, ఈ కిరాయి ఉంచండి అని. ఇది 50 రూపాయల నోటు, ఇందులో నాది ఇంకా. మేడం, ఇద్దరిది కిరాయి, ఇది తీసుకోండి. అరే వద్దు వద్దు వద్దు, మీరు ప్లీజ్. చూడండి, మీరు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ అన్న మిమ్మల్ని సులువుగా వదలడు. మీరు ఇంటి నుంచి ఏదో ముఖ్యమైన పని మీద బయలుదేరి ఉంటారు, ఆలస్యం అవుతుంది. అందుకే నేను మీకు సాయం చేస్తున్నాను. నన్ను సాయం చేయనివ్వండి, ఆపకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్. నేను నిజంగానే మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, నిజంగా. ఇది తీసుకోండి, ఇంకా పుణ్యపుకుడి దగ్గర దింపండి. మీరు వచ్చేయండి. సరే. చూడండి, నేను మీ డబ్బులన్నీ తిరిగిస్తాను. ఐఎమ్ సారీ. ఇవాళ ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు తొందరపాటులో పర్స్ మర్చిపోయాను. మీ నంబర్ ఇవ్వగలరా? అరే మీరు అస్సలు కంగారు పడకండి, మనం కలుస్తూనే ఉంటాం. కలుసుకుంటామా? ఎక్కడ కలుసుకుంటాము? నేననేది ఏంటంటే, ఎక్కడో ఒక చోట కలుసుకుంటాం. మీరు అస్సలు టెన్షన్ పడకండి. లేదు లేదు, నేను మీ డబ్బులు తిరిగి ఇవ్వాలి. మనకి ఎలాంటి పరిచయం లేదు. మీ డబ్బులు నేను ఎందుకు ఉంచుకుంటాను? మన పరిచయం అయితే అయింది. మీరు సమస్యలో ఉన్నారు, నేను మీకు సహాయం చేశాను.
అయినా అవి తక్కువ డబ్బులే కదా. తక్కువైతే ఏంది, అవి మీ డబ్బులు, నావి కాదు. మీరు ప్లీజ్ మీ నెంబర్ ఇవ్వండి, నేను డబ్బులు తిరిగి ఇవ్వాలి. నేను చెప్పా కదా, మీరు టెన్షన్ తీసుకోకండి, మీకు దొరుకుతుంది నా నంబర్, ఏ సమస్య ఉండదు. అహానా నువ్వు ఆటోలో ఇవాళ ఇంకో వైపు నుంచి వస్తున్నాను. పూజ కోసం గంగా ఘాటి వెళ్లాల్సి వచ్చింది, అక్కడి నుంచే నాకు వస్తున్నాను. కూడా చాలా ఆలస్యమైంది. త్వరగా పద, ఫంక్షన్ మొదలైపోతుందేమో అక్కడ. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు మీ నంబర్ ఇవ్వలేదు. అరే, నేను చెప్పాను కదా మీకు నెంబర్ దొరుకుతుందని. నంబర్ దొరుకుతుంది, కానీ అదే అర్థం కావటం లేదు. ఎలా దొరుకుతుంది? ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది, నేను మీకు చెప్పాను కదా మీకు నెంబర్ దొరుకుతుందని. ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరే అతను? అడగకే, నాదైతే ప్రాణం పోయినంత పనైంది. నేను డబ్బులు తేవడమే మర్చిపోయాను. బ్యాగ్లో పర్సే పెట్టుకోలేదు. ఆటోలో కూర్చుని డబ్బులు తీయబోతే బ్యాగ్లో పర్స్ లేదు. ఆటో అని కూడా చెప్పాను. ఏదేదో మాట్లాడటం మొదలు పెట్టాడు నా గురించి. అతను నా కిరాయి ఇచ్చారు, అందుకే అతని ఫోన్ నంబర్ అడిగా. కానీ అతను నాతో పదే పదే అంటున్నారు మీకు నా నెంబర్ దానంతట అదే దొరుకుతుందని. ఎలా దొరుకుతుందో, అతనికి డబ్బులు తిరిగి తీసుకోవడం ఇష్టం లేదేమో, అందుకే ఎలా అంటున్నారేమో. అరే, ఇది చూస్తే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఉంది. పిచ్చిదానా, నోటికి ఏది వస్తే అదే వాగుతావు. పద, ఆలస్యం అవుతుంది. పద. అహానా, ఎక్కడికి పోయావు? ఎంత ఆలస్యం చేశావు? మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఇంకా మ్యామ్ కూడా నిన్ను వెతుకుతున్నది. ఈ డాన్స్ కాంపిటీషన్ లో నీపై మా ఆశ. నువ్వు కూడా రావడానికి ఇంత ఆలస్యం చేశావు. సారీ, రియల్లీ సారీ. నిన్ను మ్యామ్ 6వ నంబర్ రూమ్ కి వెళ్ళమన్నారు. త్వరగా వెళ్ళు, మేకప్ వేసుకో. నీ కాస్ట్యూమ్ గ్రీన్ రూమ్ లో ఉంచారు. దాదాపు జడ్జెస్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చేసారు. త్వరగా వెళ్ళు, వెళ్తున్నా. ఫాస్ట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాలేజ్ కమిటీ నుంచా? షూర్. హాయ్, నేను అర్జున్ సేన్, స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డ్ నుంచి. యాక్చువల్లీ మీరు ఎప్పుడు మిస్టర్ ముఖర్జీని ఆహ్వానిస్తారు ఫర్ దిస్ ఈవెంట్. అనుకోకుండా ఈ రోజు రాలేకపోతున్నారు, హీఈస్ బిజీ. అందుకే ఆయన బదులు నేను వచ్చాను. యు ఆర్ వెరీ వెల్కమ్ సార్. మీ కంపెనీ ప్రతి సంవత్సరం మా డాన్స్ కాంపిటీషన్ ను స్పాన్సర్ చేస్తుంది. అవును, ఇంకొన్ని సేపట్లో నేను అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ప్లీజ్ కమ్, హ్యావ్ ఎ సీట్. ఇక్కడ కూర్చోండి. నమస్కారం, ఆదాబ్, ప్రణామ్ మరియు సత్ శ్రీ అకాల్. ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ కు మీ అందరికీ ఘన స్వాగతం. మీ అందరికీ తెలిసినట్టే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ మొదలవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ అంతకంటే ముందు నేను మీ అందరికీ మన గౌరవనీయ జడ్జెస్ ను పరిచయం చేయాలనుకుంటున్నాను. వీరిలో ఒకరు గురుశ్రీ రుద్ర ఠాకూర్ గారు, శ్రీమతి మల్లికాదేవి గారు మరియు వారితో పాటు రవీంద్ర మహారాజ్. ఈ రోజు విశేషం ఏంటంటే మన ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ స్పాన్సర్స్ కూడా మన మధ్య ఉన్నారు. మేము ఈ ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో 3 విజేతలను ఉంచాము. ఫస్ట్, సెకండ్ మరియు థర్డ్ 3 ప్రైజ్లు. 3వ ప్రైజ్ గెలుచుకున్న వారికి 5,000 రూపాయలు, దాంతో పాటు ఒక మెరిసిపోయే మెడల్ లభిస్తుంది. 2వ ప్రైజ్ గెలుచుకున్న వారికి 15,000 రూపాయలు, దాంతో పాటు ఒక మెరిసిపోయే మెడల్ లభిస్తుంది. మరియు మొదటి ప్రైజ్ గెలుచుకున్న వారికి 25,000 రూపాయలు మరియు దాంతో పాటు ఒక మెరిసిపోయే ట్రోఫీ లభిస్తుంది. చప్పట్లు. ఎక్కువ సమయం తీసుకోకుండా మొదలు పెడదాం మన ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్. అందరికంటే ముందుగా మనం స్వాగతిద్దాం మన మొదటి కంటెస్టెంట్ ను. మన మొదటి కంటెస్టెంట్ పాయల్ ఘోష్ ఫ్రమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్.
తయారైపోయారు. నేను కూడా త్వరగా తయారవుతాను. అహానా, మ్యామ్, ఇదేం పద్ధతి? ఈ రోజు కూడా ఇంత ఆలస్యమా? ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ ఉంది, బయట ఫంక్షన్ మొదలైపోయింది. ఇప్పటి వరకు నువ్వు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఇక్కడికొచ్చి మేకప్ వేసుకుంటున్నావా? మ్యామ్, బయట అందరూ చెప్పారు మీరే త్వరగా తయారవమన్నారని. అందుకే నేను ఇక్కడున్నా. ఈ రోజు నీకు ఆలస్యం ఎందుకయింది? మ్యామ్, ఇంట్లో ఒక అర్జెంట్ పని వల్ల ఆలస్యమైంది. ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ ఉంది, అందుకే నిన్నేమీ అనడం లేదు. కానీ ఇక ముందు జాగ్రత్తగా ఉండు. కాంపిటీషన్లో మన పరువు పోకూడదు, సరేనా? సరే. బహదూర్తో ఫామ్ పంపిస్తున్నాను, త్వరగా అందులో సంతకం పెట్టు. త్వరగా తయారై బయటికి రా, సరేనా? సరే మ్యామ్. गजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला, गजरे ने ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान। అరే, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడంతా స్టూడెంట్స్ కూర్చున్నారు. ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. నాకు ఆమెను చూడాలని ఇంత ఆతృత ఎందుకు కలుగుతుంది? Guys, I think you are ready. And the next contestant is మన కాలేజీ స్టూడెంట్ Ahana Roy. Give her a round of applause. బహుశా వదిన పొద్దున్న ఈమె గురించే అని ఉంటారు. ఈ అమ్మాయి నాకు నచ్చిందని ఈ రోజే వదినతో చెప్పాలి. కానీ ఈమె డాన్స్ చేస్తుందని అమ్మకు తెలిస్తే కలవడానికి కూడా ఒప్పుకోరు. నేను ఎవరిని ఇష్టపడ్డానని అమ్మ అడిగినప్పుడు అందరికంటే ముందు ఈమె పేరే చెప్తాను. ఖచ్చితంగా ఏదో దారి దొరుకుతుంది. పెద్ద కోడలు, అత్తయ్య. ఉదయం నీకు కొన్ని ఫోటోలు ఇచ్చాను కదా, అవి తీసుకురా. అత్తయ్య, ఆ ఫోటోలో ఒక అమ్మాయి బాగా నచ్చింది. నీ ఇష్టంతో జరిగేదేమీ లేదు, మేమే ఎంపిక చేస్తాం. అయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా నీ ఇష్టం ఎవరు అడిగారు? అవును అత్తయ్య, మీరు చెప్పేది నిజమే. నేను ఊరికే అలా అంటున్నాను. అత్తయ్య గారు, అమ్మాయి చాలా అందంగా ఉంది, ఇంకా చాలా చదువుకుంది కూడా. అందుకే కదా అక్క చెప్తున్నారు కదా. నీలా చదువుకుందా? ఒక
ఒక ఫైల్ కచ్చే గొడవలో పోల్టు ఉదయం అంతా నాశనం చేశావు. లేదు లేదు పెద్దమ్మా, ఇప్పుడు అది ఒకసారి మీరు ఫోటో చూడండి. అంత అందంగా ఏముంది పెద్ద కోడలు, వెళ్ళి ఫోటోలు తీసుకురా. సరే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. ఎవరి ఫోటోలు చూడడం గురించి మాట్లాడుతున్నారు? మళ్ళీ అర్జున్ సంబంధం గురించి మాట వచ్చిందా? అవును ఠాకుడు గారు, మీరు మర్చిపోయారా? పంతులు వచ్చి ఫోటోలన్నీ ఇచ్చి వెళ్ళారు. మనం పూజ కోసం వెళ్తున్నప్పుడు ఫోటోలు కోడలికి ఇచ్చాను. అత్తయ్య, ఇదిగో చూడండి, ఈ అమ్మాయి గురించే మాట్లాడుతున్నాను, చూడండి. ఈమె ఏ క్లాస్ వరకు చదివింది? అమ్మాయి ఈమె 8 వరకు చదివింది. మరి ఈమె 10 సేల్ అయింది. మరి ఇది అత్తయ్య, ఈమె 10 పాస్ అయింది. అత్తయ్య, ఈమె BA పరీక్ష రాయబోతుంది. BA పరీక్ష రాయబోతుందా? అవునవును. కుదరదు, ఇంత చదువుకున్న అమ్మాయి మనకొద్దు. అత్తయ్య, సరే, ఈ సంబంధం ఖాయం చేయాలంటే ఈ అమ్మాయికి ముందు ఎలాంటి పరీక్షలు రాయకూడదు. అమ్మాయి చూడటానికి బాగుంది, కానీ ఇక ముందు చదువు అవసరం లేదు. పంతులు గారు ఫోన్ నెంబర్ ఇచ్చారా? అవునమ్మా. సరే, సాయంత్రం అబ్బాయిలు రానివ్వండి, ఫోన్ చేయమని చెప్తాను. మీరు మన అర్జున్కి ఒకసారి చెప్పాలి కదా. వదిన, అర్జున్తో మాట్లాడాల్సిందే. వాడికి పెళ్లి పేరు వింటేనే జ్వరం వచ్చేస్తుంది. జ్వరం అని సాకు చెప్తే కుదరదు. ఠాకూర్ గారు, నేను నా బాధ్యతలన్నీ పూర్తి చేయాలి, అంతే. కానీ వదిన, నేను అర్జున్ ముందు ఫోటోలు అన్నీ పడతాను. వీటిలో ఏదో ఒక అమ్మాయిని వాడు ఇష్టపడాల్సిందే, ఇంకా పెళ్లి చేసుకోవాల్సిందే. నేను ఇంకేమీ వినను. వావ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్. మనమందరం ఇప్పుడు ఈ కాంపిటీషన్ విజేతల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ దీన్ని మేము అనౌన్స్ చేసే ముందు మన గౌరవనీయ జడ్జెస్ వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. సార్, మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అయ్యో, నాకు చాలా టెన్షన్ అవుతుంది. నేను ఈరోజు పక్కా ఓడిపోతాను. దీని మీద నేను ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాను. పెర్ఫార్మెన్స్ అస్సలు బాగా లేకుండా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బహుశా గమనించలేదు, నీ పర్ఫార్మెన్స్ కే ఆడియన్స్ అందరికంటే ఎక్కువ చప్పట్లు కొట్టారు. నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి అలా అంటున్నావు. లేదు, నువ్వే గెలుస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు. అవును అహనా, నువ్వే మొదటి బహుమతి గెలుస్తావు. నువ్వు ఊరుకో, నీకు అంతా తెలిసినట్టు. చూడు, ఎంత మంచి మంచి డాన్సర్స్ వచ్చారో, ఎంత బాగా డాన్స్ చేశారో అందరూ. ఈసారి నేను గెలవడం చాలా కష్టం. నాదే తప్పు. నేను కాంపిటీషన్లో పేరిచ్చేది లేకుండే. నా వల్ల కాలేజ్ పరువు పోబోతుంది. జడ్జెస్ నాకు విజేతల పేర్లు చెప్పేశారు. ఇప్పుడు నేను అదే పేరు మీ అందరికీ చెప్పబోతున్నాను. మన ఈ రోజు ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో 3వ బహుమతి విజేత శిఖా చటర్జీ. శిఖా, మీరు వేదిక మీదకు వచ్చి మీ బహుమతిని స్వీకరించాలని కోరుతున్నాను. దయచేసి రండి.
గ్రేట్ వర్క్ శిఖ. ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్ 2వ బహుమతి విజేత. ఎనీ గెస్ గైస్? అలత్రిక సేన్ గుప్తా. వెల్కమ్ అలత్రిక, ప్లీజ్ కమ్. అవును, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ రోజు డాన్స్ కాంపిటీషన్ మొదటి బహుమతి విజేత పేరు తెలుసుకోవడానికి. మీ గుండె చప్పుడును ఆపుకోండి. Any guesses? Wrong. రిలాక్స్ గైస్, నేను ఊరికే జోక్ చేశాను. అహానా రాయ్. Anna, please come on to the stage. చప్పట్లు మోగుతూనే ఉండాలి. నేను మీకు ఎప్పటి నుంచో చెబుతున్నాను, ఈ కిరాయి ఉంచుకోండి. ఇది 50 రూపాయల నోటు, ఇందులో నాది ఇంకా. మేడం, ఇద్దరు కిరాయి.